చిలుకా క్షేమమా ఎవరితా చిలక ఎవరితా చిలక చిలకంటే అది నేను సరదాగా సినిమా పాట పాడాను బంగారం. అయితే సర్లే. ప్రేమ పాటలు పాడుతుంటే ఆడవాళ్ళు ఇలాగే అపార్థం చేసుకుంటారు, అందుకే వేరే పాట పాడుకుంటానండి. అమ్మా అవని నేల తల్లి అని. అవని అంటే నేల. ఏమండి రోజా గారు, అవని అంటే నేలేనా? అయ్యి బాబాయ్ మేడం దండం పెడతాను, నిజం చెప్పండి మేడం. అవని అంటే భూమి. మీరు చెప్పారు కాబట్టి సరే. బెల్లం కొట్టడానికి ఫిక్స్ అయితే ఎలాగైనా కొడుతుంటారు. మేడం ఎందుకు అడగాలి, బాబు గారిని అడగొచ్చుగా. సర్లే బంగారం, వెళ్ళి ఒక గ్లాసులో కాఫీ పట్టావా? ఏంటి ఈ ఒక్కసారికి పట్టా, రేపు నుంచి నేనే పెడతాను. మై నేమ్ ఈజ్ ముఖర్జీ. పెళ్ళం అంటే ఎలర్జీ. ఎందుకంటే ఏం పాడినా ఇలాగే తప్పులు తీసుకుంటుంటే ఏం చేస్తాం బాబు గారు? మగాడికి స్వేచ్ఛ లేదా పాటలు పాడుకోవడానికి? హాయ్ రా. బాగున్నావా? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను, చాలా రోజులైంది మనం కలుసుకుని. రేపు మీ పెళ్లి రోజు కదా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? లెంపలు వేసుకుందాం అనుకుంటున్నాను. చేసిన తప్పుకి ఒక 3 నిమిషాలు మౌనం పాటిద్దాం అనుకుంటున్నాను. అదేంట్రా అలా అంటావు? లేకపోతే ఏం చేయమంటారా? 3 రోజుల కోసం కక్కుర్తిపడి 7 అడుగులు వేసాను, ఏడుస్తూ కూర్చున్నాను. నీకు విషయం తెలుసా? బిడ్డ ఏడుపు తల్లి రావడంతో ఆగుతుందంట, కానీ మొగుడు ఏడుపు పిల్లం రావడంతో మొదలవుతుంది. ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికి తెలియదురా. థ్యాంక్ యూ. వయ్యా నుంచి మా ఫ్రెండ్ ఫన్ వచ్చాడు, వీడికి కూడా ఒక గ్లాసు కాఫీ ఇస్తే. నీకెప్పడమే ఒకటి ఎక్కువ, ఈ గొట్టగాడు కూడానా? 1/2 చేసుకుంటాం, వేరే గ్లాస్ ఉంటే. ఏంట్రా ఇది? గ్లాస్ పక్కింట్లోకి వెళ్ళిపోయిందిరా బాబు. చూసావరా, రోజు రోజుకి పిల్లలు మొగుళ్ళ మీద ఎమోషన్ తగ్గించేసుకుని డామినేషన్ పెంచేసుకుంటున్నారా. ఒకప్పుడు పిల్లలు మొగుళ్ళని పేరంటాల్లో తమలపాకుల్లా చూసేవారు, ఇప్పుడు అలా చూస్తున్నారు. సంసారిని కాబట్టి సెన్సార్ చేసుకుని చెవుల్లో చెప్పుకుంటున్నాం. ఇంక నేను వెళ్ళొస్తాను రా. ఆ ఇల్లు ముందు నాదొక చిన్న సజెషన్. ఏంట్రా? వేదవ దిక్కుమాల గ్లాసులు పాల కోసం కక్కుర్తిపడి బాదం పాలు అన్ని జీవితాన్ని బజారు పాలు చేసుకో. బాబు గారు ఏంటండి మరి మగవాడి జీవితం ఎంత దారుణంగా ఉంటుందండి? నేను ఆ బట్టలు ఉతకలేను ఇంకా. ఏం బంగారం? కోమలమైన చేతులు కందిపోతున్నాయి. అయ్యో, మరి ఇప్పుడు ఎలాగా? వాషింగ్ మెషిన్ కొను. అమ్మో, ఇప్పటికిప్పుడు 25,000 పెట్టి వాషింగ్ మెషిన్ అంటే ఎలా బంగారం? ప్రస్తుతానికి పని మనిషిని పెట్టేసుకో, 2 నెలల తర్వాత వాషింగ్ మెషిన్ కొని పెడతా. ఓహో, నేను పని మనిషిని పెట్టి అలా షాపింగ్ కి వెళ్ళగానే ఇలా పని మనిషితో రొమాన్స్ చేద్దామా? ఏం మాట్లాడుతున్నావే? పని మనిషిని కూడా చెల్లెల్లా చూసుకునే సంస్కారమేనది. నా చెల్లెలుగానా? అబ్బా, అది నోరా మురికి నీరా నైలాంతో కుట్టేయాలి. ఏంటి ఓ పెద్ద మనిషికి వచ్చినంత కోపం వస్తుందేంటి? మనిషికి వచ్చినట్ట అంటే నన్ను మనిషిలా కూడా చూడలేదా బాబు గారు? సింహం కూడా ఆకలేస్తే వేట మొదలు పెడతాది, పెళ్ళం తెల్లారితే వేట మొదలు పెడుతుంది సార్ నిద్రలేస్తే. అందుకే మా మా చెల్లెలకి పెళ్లి చూపులంట, 4 రోజులు పుట్టింటికి వెళ్ళి వస్తాను. బంగారు ఉన్న బలంగా నన్ను ఒంటరివాడిని చేసి నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతే ఎలా ఉండగలను బంగారం? నువ్వు లేకపోతే నాకు ఆకలేదు, నిద్ర పట్టదు. ఆపుతావా నీ ఓవర్ యాక్షన్? గుడ్ న్యూస్ ఎప్పుడు సడన్ గా చెప్పకూడదు సార్, తట్టుకోలేము మనం. ఏంటి శరీరంలో ఉన్న నాడులన్నీ ఒక్కసారిగా డాన్సులు వేస్తున్నాయి నిజంగా. ఏంటి బాబు గారు, ఆనందం అంటే ఎలా ఉంటుందా? ఫస్ట్ టైం చూస్తున్నాను జీవితంలోని. 4 రోజులు ఇంటికి వెళ్ళి వచ్చేస్తుందట. 4 రోజులు కాకపోతే 40 రోజుల తర్వాత రమ్మనండి సార్. రమ్మని ఎవరు చెప్పాడండి? రమ్మని ఎవరు చెప్పాడండి? నువ్వు ఇలాంటి పనులు ఏవో చేస్తావని నా ఏర్పాట్లలో నేనున్నా. అయ్యో, ఈవిడెవరు నల్లచీర కట్టుకుని వచ్చింది? నా నీడ ఈ రోజు నుంచి మన ఇంట్లో ఉంటది, నీ గుండెల్లో నిద్రపోద్ది. వాడిని ఒక్క గంట కనిపెడుతూ ఉండు. అలాగే. అన్నట్టు మీ పేరేంటో చెప్పలేదు. ఆవిడ పేరు బంగారం అయినప్పుడు ఆవిడ నీడని, నా పేరు బంగారమే కదా. అయ్యో, మీ పేరు కూడా బంగారం, మా ఆవిడ పేరు కూడా బంగారం. అవును కానీ ఎక్కడ ఉంటావు నువ్వు? ఎక్కువగానా చేస్తున్నావు? హైట్ల గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి. గట్టిగా మంట మీద కూర్చుంటే కాళ్ళు కిందకి అందవు కానీ హైట్ల గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు అంతా మందే ఇక్కడ. నువ్వు అలా సీరియస్ గా చూసినా కుదరదు. వెళ్ళమ్మా, వెళ్ళి మిక్చర్ పట్టుకొచ్చి వెళ్ళి. నేనా? వెళ్ళవా అమ్మాయి, వెళ్ళి మిక్చర్ పట్టరా బా. ఏం పౌరుషం! పెళ్ళానికి భయపడి పిల్లని నీడకే భయపడతాం. మొగుళ్ళు ఎందుకండి ఇక్కడ?
ఈ ఎటకారం ఎక్కువైపోతుంది మరి. ఆ? పెళ్ళాల్లో పని ఉండాలి గాని ఊరుకుంటే తొక్కేత్తరీలు మామూలుగా ఉండరు పెళ్ళాలు. ఏంటి పట్టపగలే మద్యం సేవిస్తున్నావు? సెలబ్రేషన్స్ ఎలాగ ఉంటాయి? మజ్జిగ కాకపోతే మజ్జిగ తాగుతారా? నేను నీ పెళ్ళని కాదు, నీ పెళ్ళం నీడని కొడుతున్నావు ఏంటి? కరెక్ట్. పెళ్ళని నీడం అంటే నీలో మా ఆవిడని చూసుకోవాలి కదా. అవును, చిలకాయని పడితే తప్ప. కూర్చో తంతావే నన్ను. అసలు ఈ కాల్ తీసేస్తే ఇక్కడ నుంచి బంగారం ఏం చేస్తున్నావు? అంటే అది నువ్వు లేవు కదా, నీళ్ళలో నేను చూసుకుని సేవలు చేసుకుంటున్నాను. అలాగే ఉండాలి. ఏం బంగారం మళ్ళీ వచ్చావు? ఫోన్ మర్చిపోయా. అయ్యో ఏంటి? నేను కూడా వస్తాను అక్క. అక్కడ దగ్గరికి వెళ్ళిపోతా ఉండు. నువ్వు వెళ్ళి బంగారం, బస్సు టైం అయిపోతుంది, వెళ్ళిపో. అక్క మళ్ళీ వస్తాను. నువ్వు ఎక్కువ చేస్తున్నావు. నువ్వు సేవలు ఎక్కువగా చేస్తున్నాను. చంపేస్తానేమనుకుంటున్నావు? పిల్లలకి భయపడి, నీళ్ళకి భయపడి ఏమనుకున్నారే మొగుళ్ళు అంటే చెడు కూడా ఆడేస్తానేమో అనుకుంటున్నావు. సెలబ్రేషన్ ఒక్కడే చేసుకుంటున్నానేంటి? పిల్లం పుట్టింట్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఈ ఇంట్లో ఉండాలి కదా. హలో మై డియర్ ఫ్రెండ్స్, అర్జెంట్ గా ఇంటికి వచ్చాను రా. ఇక్కడ వాసు బాగున్నావా? బాగున్నారా? ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ ఎందుకు పిలిచాను తెలుసా? ఎందుకురా? బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వబోతున్నాను మీ ఇద్దరికి. ఎస్, నీకేం కావాలి? చికెన్ పకోడీ. నీకు? పకోడీ చాలు. ఒక చికెన్ పకోడీ, ఇంకో మామూలు పకోడీ, నాకు మటన్ పకోడీ. నేనా? ఇంకో అసిస్టెంట్ పెట్టుకోవాలి. తెస్తారా? మీకు ఈ రోజు నేను కొన్ని నేర్పించబోతున్నాను. ఏంటంటే పెళ్ళాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి. చాలా మంది పెళ్లి అయ్యాక పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటారు. పెళ్లికి ముందు నుంచి ఆ కార్యాచరణ మొదలవ్వాలి. పెళ్లి చూపుల్లో గానీ పెళ్లిలో గానీ ఎప్పుడు పొరపాటును కూడా తల దించకూడదు. ఒక్కసారి దించారో జీవితాంతం దించుకోవాల్సి వస్తుంది. నెంబర్ 2, పెళ్లి చూపులకి పెళ్లికి మధ్యలో గ్యాప్ దొరికిందని ఫోన్లు చేసి నాకు మా పెట్టడం వచ్చు, బిర్యానీ వచ్చు అంటే జీవితాంతం అయ్యే చేసుకోవాల్సి వస్తుంది. ఒరే నువ్వు అలా అంటావు గానీ మీ ఆవిడ చాలా మంచిదిరా. మా ఆవిడ పొగడానికి అని నేను ఇక్కడ పిలిచాను. బుద్ధుందరా నీకు? సిగ్గుందా? నీ ముఖం మీద కాఫీ గ్లాస్ ఇసురు కొట్టింది కదా. ఊరుకోవాయ్, దేవతలో చూసుకుంటావు కదా. అది మా ఆవిడ గురించి నువ్వు చెప్తే వింటరా. ఇంకొకసారి ఎప్పుడైనా మా ఆవిడ గానీ ఇక్కడ మీరు పొగిడారనుకో, నిన్ను 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 మై డియర్ జెంటిల్మెన్, మీకు ముఖ్యమైన విషయం చెప్తున్నాను వినండి. పెళ్ళాం అంటే అతివృష్టో అనావృష్టో కాదు, సృష్టికి ప్రతి సృష్టి. ఇంకెన్ని చెప్పినా వేస్టే. పెళ్ళాలు ఇంకా పూజలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజుల్లో ఎండాకాలంలో ఎండలు కాస్తున్నాయి, వానాకాలంలో వాన వస్తున్నాయి, శీతాకాలంలో చలి కూడా వేస్తుంది. ప్రతి మగవాడి విజయం వెనక ఇక్కడే ఉండండి.